అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. మరొకసారి దగ్గరగా చదువుకుందాం. కొత్త నిబంధనలోంచి 2వ భాగంలోంచి 216వ పేజీ 4వ అధ్యాయము 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాగా అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేస్తున్నాం. దయలిన్ తండ్రి, నమ్మదగిన దేవ, జీవము కలిగిన యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాదాల చెంతకి రావటానికి మరి ఒకసారి మీరు అనుగ్రహిస్తూ వచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి వందనాలు. నిలబడుతున్న దాసుని జ్ఞాపకం చేసుకోండి. ఆరాధించుటకు ఇప్పటి వరకు సహాయం చేస్తూ వచ్చినారు. మా ఆరాధన పైన ఆశీనులు అయినారు. అందుకై నమ్ముతున్నాం, అందుకై స్తుతిస్తున్నాం. ఈ సమయంలో నీ దాసుడు అత్యల్పుడు, బలహీనుడు, జ్ఞానంలోనేమి, వయసులోనేమి, ఆలోచనలోనేమి, దేవా గ్రహింపులోనేమి తక్కువైనటువంటి వాడు. నిలబట్టు కూడా అర్హత లేదు, పరిచయం చేయటకు కూడా యోగ్యత లేదు. కనుక జ్ఞాపకం చేసుకొని మీరు కృపచేత ఇచ్చినారు. ఇక్కడ నిలబడి ఉన్నానంటే కేవలము మీ కృపే. ఈ సమయంలో మీరు నిలబెట్టినారంటే కేవలము నీ కృపే. మీరు మాట్లాడింపజేయటానికి నీ ప్రతినిధిగా వాడుకుంటున్నారంటే కేవలము నీ కృపే. కనుక ఆ కృపచేత అప్పగింపబడిన పరిచర్య కృపచేత జరిగించినట్లు నీ పరలోకపు కృపని నీ పరిపూర్ణతలోని అనుగ్రహిస్తున్నామని కోరుకుంటున్నాం, బ్రతిమలాడుతుంటున్నాం. సహాయం దయచేయండి. వినగలిగే చెవిని, గ్రహింపగలిగే మనస్సుని మాకందరికి అనుగ్రహించండి. వాక్యం పైన దృష్టి నిలుపునట్లు శత్రు కార్యములు లయపరచండి. మా దృష్టి కూడా దేవా మా ఆలోచనలు మా శరీర హద్దుబాటులో ఉండకుండా ఆత్మ హద్దుబాటులో ఉండినట్లు నీ ఆత్మ నడిపింపును అనుగ్రహిస్తురమని ప్రార్థన చేస్తూ మత్తయి సువార్త 17:8 వారు చుట్టగా యేసు తప్ప మరెవరు కనిపించలేదని నీ మాటలు నెరవేరుస్తూ నీ శిలువ ప్రత్యక్షతలో నీ మెల్లనైన మాధుర్యమైన స్వరాన్ని నీ దాసుని మరుగుపరుస్తూ మీరు కనబడుతూ అనుగ్రహిస్తురమని యేసు ప్రభు మా రక్షకుడి నామములో తోడైని నడిపిస్తున్నారని నమ్మి స్తుతిస్తూ బ్రతిమలాడి వేడుతూ నాము తండ్రి, ఆమేన్. ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము ఈ యొక్క 16వ వచనము చదవండి ఎవరైనా. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. క్రైస్తవుడు అయినందుకు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారందరూ మనందరం ఎవరిమి క్రైస్తవులమి. క్రైస్తవులు అంటే ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరు? ఎవరు క్రైస్తవులు అంటే ఎవరు? అంకుల్ చెప్తున్నాడు ఏదో. మీరు ఎవరైనా చెప్తారా? క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తును కలిగి ఉన్నవారు క్రైస్తవులు. ఎవరైతే క్రీస్తును కలిగి ఉంటారో వారు క్రైస్తవులు. క్రీస్తు లేని వారు క్రైస్తవులు కాదు. ఇప్పుడు క్రీస్తును కలిగి ఉన్నవారు క్రైస్తవులు. ఇక్కడ వారిని గురించి రాస్తున్నాడు. ఒకవేళ నేను కూడా క్రీస్తును కలిగి ఉన్నందుకు బాధ అనుభవిస్తే వాళ్ళు ఏం చేయకూడదంట? సిగ్గుపడక. దేన్ని బట్టి దేవుని మహిమపరచాలి? దేన్ని బట్టి? ఆ పేరును బట్టి. ఏ పేరును బట్టి? క్రైస్తవుడనే పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాల. ఈనాడు మనము క్రైస్తవులం అయినందుకు, క్రీస్తును కలిగి ఉన్నందుకు మనము దేవుణ్ణి మహిమపరచాలి. చాలాసార్లు లోకములో క్రైస్తవులుగా మనకి చాలా పర్యాయాలు, చదువుకునే పిల్లలకైనా, ఉద్యోగం చేసే వారికైనా, పని చేసే వారికైనా, అన్ని జనుల మధ్య ఉన్నప్పుడు
లేదా వేరే మతానికి చెందిన వారి మధ్య ఉన్నప్పుడు క్రైస్తవులు అని చెప్పుకోవటానికి సిగ్గు. అవునా కాదా? క్రైస్తవులు అని పిలువబడటానికి సిగ్గు. యేసుక్రీస్తు ప్రభుల వారు నా దేవుడు అని చెప్పటానికి సిగ్గు. కానీ పేతురు చెప్తున్నాడు సూటిగా, ఆ పేరును బట్టి, ఆ పేరు ఒక వరం, ఆ పేరు ఒక ఆధిక్యత, ఆ పేరు ఒక దేవుని యొక్క కృప, ఆ పేరు నీకు పెట్టబడింది అని అంటే లోకములో ఉన్న ఎవరికీ లేని ధన్యత దేవుడు ఆ పేరును బట్టి నీకు ఇచ్చినాడు. నువ్వు క్రైస్తవుడు అన్నందుకు ఈ లోకంలో ఎవరికి లేని ఆధిక్యత క్రైస్తవుడు అనే పేరులో ఉంది. క్రీస్తుని కలిగి ఉన్నావు నువ్వు. ఈ లోకంలో అందరూ వినటానికి వినలేనటువంటి, మాట్లాడటానికి మాట్లాడలేనటువంటి, నడవటానికి నడవలేనటువంటి, చేయటానికి చేతులుండి కూడా ఆ చేతులతో ఏమి చేయలేనటువంటి మాయా విగ్రహాలని పూజిస్తున్నారు. కానీ జీవము కలిగిన దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు తన మహత్తు కలిగిన మాట చేత విశ్వాన్నంతటిని నిర్మించి ఇది నిన్ను నన్ను నడిపిస్తూ నీలో నాలో ఊపిరించి నడిపిస్తున్న దేవుడిని నువ్వు నేను కూడా ఏమున్నాం? కలిగి ఉన్నాం. అందును బట్టి మనం దేవుని మహింపరచాల, సిగ్గుపడకూడదు, దేవుని మహింపరచాల. నిజానికి క్రైస్తవులు కొన్ని రకాలుగా ఉన్నారు. ఇప్పుడు నిజానికి క్రైస్తవులు సిగ్గుపడుతున్నారు, క్రైస్తవులు అని చెప్పుకోవటానికి కూడా వెనుకాడుతున్నాడు, క్రైస్తవులు అని పిలిపించుకోవటానికి కూడా ఇష్టం లేదు. ఇలాంటి క్రైస్తవుల్లో కొన్ని రకాలైనటువంటి క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులు కొన్ని రకాలు. ఇప్పుడు మనము ఈ క్రైస్తవుడైనందుకు మహిమపరచాలని బైబిల్ చెప్తుంది. అయితే క్రైస్తవులు ఎలా ఉన్నారో కొన్ని విషయాలు చూద్దాం బైబిల్ గ్రంథంలోంచి. నిజానికి మనం క్రైస్తవులమి, ఈ క్రైస్తవులు ఎలా ఉన్నారు, ఒక 5 రకాలైన క్రైస్తవులను చూద్దాం. వాళ్ళల్లో ఏదో ఒక రకంలో నిజంగా నువ్వు నేను ఉండుంటాం, ఖచ్చితంగా ఉంటాం. వాళ్ళల్లో ఖచ్చితంగా ఒక రకానికైనా చెబుతాం, లేదా అన్ని రకాలకు కూడా చెందొచ్చు. ఇప్పుడు ఈ క్రైస్తవుడు అనే పేరు నీకు పెట్టబడింది, అయితే నువ్వు క్రైస్తవుడుగా ఉండగలుగుతున్నావా అన్నది ప్రశ్న. ఒక 5 రకాలైన క్రైస్తవులు ఉన్నారు. మొదటిది వద్దాం, మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది. చదండి ఇంకా. వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగుపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ ఆక్రమముతోనూ నిండి ఉన్నారు. వీరు ఒక రకమైనటువంటి ప్రభుని ఎరిగినటువంటి వారు. నిజానికి వీరు యూదులు. వీరితో మనం కూడా పోల్చి చూసుకుంటే మనం క్రైస్తవులకి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారే, యూదులకు కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారే. వీరందరూ ఎవరయ్యా అనంటే క్రీస్తుని కలిగి ఉన్నటువంటి వారు. క్రైస్తవులైనా యూదులైనా దేవుణ్ణి ఎరగటానికి సిద్ధపడిన వారు, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు అందరూ క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారు. వీరు నిజానికి ఎలా ఉన్నారు? పరిచయులు, శాస్త్రులు, వీరి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? వీళ్ళు ఏం చేస్తున్నారంట? బయటికి సమాధుల్ని ఏం చేస్తున్నారు? సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. బయటికి ఏం చేస్తున్నారు? వీళ్ళు శృంగారిస్తున్నారు, అలంకరిస్తున్నారు. లోపల ఎలా ఉంది? సమస్త కల్మషంతో కుళ్ళిపోయినటువంటి చచ్చిన వారి ఎముకలతో. నిజానికి వీరిని ఒక్క మాటలో చెప్పొచ్చు, వీరిని ఒక్క మాటలో పిలవచ్చు. ఏమని అనంటే అలంకార క్రైస్తవులు. వీళ్ళు ఎవరు? వీళ్ళు అలంకార క్రైస్తవులు. అంటే పైన పూత పూసుకుంటారు. ఇప్పుడు నల్లగుండే వాళ్ళు తెల్లగా కనిపించాలంటే ఏం చేస్తారు తెలీదా? మేకప్ వేసుకుంటారు. ఇప్పుడు మేకప్ వేసుకుంటే ఎట్లా కనిపిస్తారు? నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా కనిపిస్తారు. ఇప్పుడు లోకంలో అందరు చెడిపోవడానికి కారణం మేకప్లే. అవునా కదా? అవునా? ఆమె అందంగా ఉండదు, ఆయన అందంగా ఉండడు, కానీ బయటికి మాత్రం ఎట్లా కనిపిస్తున్నారు? అందంగా కనిపిస్తున్నారు.
ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడంట. దేన్ని చూసి పెళ్లి చేసుకున్నారు? ఒక ఆమెను చూసి పెళ్లి చేసుకున్నాడు. దేన్ని చూసి పెళ్లి చేసుకున్నాడు? ఆమె అందాన్ని చూసి పెళ్లి చేసుకున్నాడు. నిజానికి ఆమె అందం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఎక్కడి నుంచి వచ్చింది? మేకప్ నుంచి వచ్చింది. ఇప్పుడు అది తెలియక పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి రోజు వచ్చిన తర్వాత ఏంది, ఆమెను చూశాడంట. చూడగానే అందం లేదు, ఏం లేదు, ఈమెనైనా నేను చేసుకుందాం అనుకున్నాడంట. అంటే అసలు ఆమె బాధ కూడా ఆయన గుర్తుపట్టట్లా. అంటే ఎట్లుంది? అంతకు ముందు రూపం వేరు, బయటికి కనిపించే రూపం వేరు, అసలు రూపము వేరు. అసలు రంగు బయటపడింది అంటారు కదా, అట్లా ఆమెది బయటపడింది. ఇప్పుడు క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారయ్యా అని అంటే, అలంకార క్రైస్తవులు. అంటే బయటికి ఎట్లా కనిపెడుతున్నారు? చాలా చక్కగా, చాలా అందంగా, చాలా మంచిగా, చాలా పరిశుద్ధులుగా, చాలా నీతిమంతులుగా, చాలా దేవునిలో నిలబడినటువంటి వారిగా, చాలా ప్రార్థనా పరులుగా, చాలా వాక్యాన్ని ఎరిగినటువంటి వారిగా కనిపిస్తున్నారు. కానీ లోపల ఎట్లా ఉంది? అంతా అపవిత్రతే. లోపల అంతా కల్మషమే. లోపల ఏ నీతి లేదు. లోపలంతా ఈర్ష్యే, లోపలంతా ద్వేషమే, కుళ్ళే. పక్కన వాళ్ళు బాగుపడుతుంటే ఓర్చుకోలేని కుళ్ళు, అసూయ. నిజానికి వీళ్ళు ఎట్లున్నారు? సున్నం కొట్టిన సమాధుల్లాగున్నారు. నిజానికి ఈనాడు క్రైస్తవులమైన ఈ జాబితాలో ఉంటే మనం సిగ్గుపడాలి. వాళ్ళు బయటికి నీతిమంతులుగా కనిపిస్తున్నారంట, లోపల ఎట్లా ఉన్నారు? వేషధారణ, అక్రమముతో నిండున్నారు. నిజానికి ఈ జాబితాలో మనం ఉంటే చాలా సిగ్గుపడాల. ఈనాడు క్రైస్తవుడు ఉంటున్న అక్క, అన్న, ఒకవేళ కనుక నువ్వు ఈ జాబితాలో ఉంటే నువ్వు దేవుణ్ణి ఎరిగిన క్రైస్తవుడు కాదు. బలలో పాలు పొందటానికి యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకుడు అంగీకరించి ఆయన రక్త మాంసములో పాలు పొందాలని వచ్చిన నీవు నీ పాస్టర్ గారు ఎదుటో, నీ పాస్టర్ ఎదుటో, నీ సేవకుడు ఎదుటో, నీ సేవకురాలు ఎదుటో, నీ సంఘం ఎదుటో ఒకవేళ నువ్వు శుద్ధిగా కనిపిస్తూ నీ ఆత్మీయతని అగుపరుచుకుంటూ సున్నం కొట్టిన సమాధిలాగుంటే, అలంకరించిన పైన అలంకారం వేసిన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తుంటే, లోపల శుద్ధి లేక, లోపల పవిత్రత లేక, లోపల మచ్చ డాగులతో నిండిపోయి దేవునికి ఇష్టము లేని క్రైస్తవ్యాన్ని జీవిస్తుంటే, దేవుడు ఇది నన్ను మాట్లాడుతున్నాడు. అది యోగ్యకరమైన క్రైస్తవ్యము కాదు. అది దేవుని మహిమపరిచే క్రైస్తవ జీవితము కాదు. నువ్వు దేవుని మహిమపరిచే క్రైస్తవుడివి కావు. నాడు ఎట్లున్నావు? నీ జీవితం ఎట్లుంది? బయటికి ఎట్లా కనిపిస్తున్నావు? నీతిమంతుడికి కనిపిస్తున్నావా? పరిశుద్ధుడికి కనిపిస్తున్నావా? యోగ్యకరంగా కనిపిస్తున్నావా? లోపలంతా డాగేనా? కనిపించినవి ఎన్నున్నాయి నీలో? దేవునికి మాత్రమే కనిపించేవి ఎన్నున్నాయి? పాపాలు. దేవునికి మాత్రమే కనిపించే అవిధేయతలు ఎన్నున్నాయి? కడగాల, శుద్ధి చేసుకోవాలా, ప్రభుని క్షమాపణ అడగాల. ఇది నువ్వు అలంకార క్రైస్తవుడు ఉంటే ప్రభు మెచ్చడు. అందుకనే యెషయా గ్రంథము 58వ అధ్యాయం, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 2వ వచనం చూడండి. వీళ్ళు ఎలా ఉన్నారంట? చదవండి. తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గములు తెలుసుకొన నిశ్చ కనపరుచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని. ఎలా ఉన్నారంట వీళ్ళు? ఎలా ఉన్నారు? న్యాయ విధిని విడవక జరిగిస్తున్నామన్నట్లున్నారు. ఎలా ఉన్నారు వీళ్ళు? నీతిని అనుసరించు వారిలాగా ఉన్నారు. ఎలా ఉన్నారు వీళ్ళు? అనుదినము దేవుని యొద్ద విచారణ చేస్తున్నారంట. ఆయన గురించి, ఆయన మార్గాల్ని తెలుసుకోవాలని ఇచ్చ కూడా, కోరిక కూడా వీళ్ళలో ఉంది. ఆయన ప్రత్యక్షం కావాలని వీరు ఆశపడుతున్నారు. కానీ వీరిలో ఏం లేదు? పవిత్రత లేదు, వీరిలో పరిశుద్ధత లేదు. బయటికి దేవుణ్ణి అనుసరించే వారికి కనిపిస్తున్నారు, బయటికి దేవుని కట్టడల్ని, న్యాయ విధుల్ని అంగీకరించి నడుచుకునే వారిగా కనిపిస్తున్నారు. సేవకులు వచ్చినప్పుడు కానీ, సంఘంలోనికి వచ్చినప్పుడు కానీ, విశ్వాసుడిగా ఆదివారం వచ్చినప్పుడు కానీ, దేవుని బల్ల దగ్గరికి వచ్చినప్పుడు కానీ నువ్వు ఎలా కనిపిస్తున్నావు? బయటికి కనిపిస్తున్నావా? లోపల కూడా మంచిగున్నావా? నువ్వు బయట అందంగా కనిపిస్తున్నావేమో, బయట పరిశుద్ధంగా కనిపిస్తున్నావు, బయట యోగ్యంగా కనిపిస్తున్నావు,
లోపల కల్మషం, దుష్టత్వం, నీ క్రియలు చూపించుకోవటానికే కానీ దేవుని ఎదుట కనిపించడానికి కాదన్నట్లుందేమో బహుశా. అలంకార క్రైస్తవ జీవితము, క్రైస్తవ జీవితానికి, ప్రభువుని వెంబడించే క్రైస్తవ ప్రపంచానికి విరుద్ధం. ఈనాడు ఏ క్రైస్తవ్యంలో నువ్వు ఉన్నావు? దేవుని అనుసరిస్తున్నట్లు నటిస్తుంటే దేవుడు మెచ్చడు. నాడు వివాహ జీవితంలో వివాహాలు చేయాలనుకునే వాళ్ళకి మంచి అబ్బాయిని చూడన్నా, చాలా మంచి అమ్మాయిని చూడు, ఏం చేస్తాం? చాలా మంచివాడు కావాలా, చాలా మంచి అబ్బాయి కావాలా. ఎందుకు ఆత్మీయుడు కావాలా, అందగాడు అవసరంలో ఆత్మీయుడు కావాలా. కానీ ఈ ఆత్మీయులు ఎలా ఉన్నారు? ఈ యవనస్తులు ఎలా ఉన్నారు? ఈ ఈ రక్షణ పొందినటువంటి వారు ఎలా ఉన్నారు? అలంకార క్రైస్తవులు. ఎలా? అలంకార క్రైస్తవులు. ఓ పెళ్లి చేశారు, పాస్టర్మ్మ గారు పెళ్లి చేశారు. ఇద్దరు చాలా యవనస్తులు. ఎక్కడో వాళ్ళు ఒకళ్ళు తెలియదు. వాళ్ళ సంఘంలో ఉన్న పాస్టర్ సేవకుడు వచ్చారు. ఈ సంఘంలో ఉన్నటువంటి సేవకులు వచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత నిజానికి వాళ్ళ సంఘంలో ఉన్న సేవకుడు చెప్పాడు ఆ యవనస్తుడి గురించి, చాలా యోగ్యుడన్నా, చాలా పరిచర్య చేస్తాడు, దీనుడు. ఎంత? చాలా దీనుడంట. తగ్గింపు. ఎంత తగ్గింపు అంటే చెప్పినది చిన్న పిల్లోళ్ళలాగా చేస్తారు, అంత తగ్గింపు. ఈ అక్క గవర్నమెంట్ జాబు, ఎంత మౌనం అంటే అక్క అన్నా విధేయత మాటల్లోనే కనపడుతుంది, అంత బాగా మాట్లాడుతుంది. పెళ్లి చేశారు. వీళ్ళకి తెలియదుగా పాపం, సేవకులకు తెలుసా? ఆయన అక్కడ ఎట్లా కనిపిస్తున్నాడు? చాలా చక్కగా, చాలా పరిశుద్ధంగా, చాలా వినయంగా, చాలా దీనంగా. ఈమె మాటలోనే కనిపిస్తుంది ఆ వినయం. ఇంకెట్లా కనిపెడతారా? మనిషి నటిస్తే అంట ఏ నరమానవుడు కనిపెట్టలేడంట. అలాంటిదే మనిషి నటిస్తే కనిపెట్టలేడు, క్రైస్తవుడు నటిస్తే ఇంకెవడ కనిపెట్టలేడు. లోకంలో మనిషి నటిస్తే ఎవరు కనిపెట్టలేరు, ఒకళ్ళన్న కనిపెడతారేమో. క్రైస్తవుడు నటిస్తే ఇంకెవరు కనిపెట్టలేరు. ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి చేశారు. ఇద్దరికి పెళ్లి చేసిన 3 నెలలకే వచ్చింది ఇద్దరి మధ్య గొడవ. ఇది నిజంగా జరిగింది. వాళ్ళు ఎంత ఆత్మీయులు, వాళ్ళు ఎంత పరిశుద్ధంగా ఉన్నారు, వాళ్ళు బయట ఎంత బాగా కనిపించారు, లోపలేం లేదు, పరిశుద్ధత లేదు, లోపలేం లేదు, ఆత్మీయత లేదు, లోపలేం లేదు, దీనత్వం లేదు, లోపలేం లేదు, వినయం లేదు, లోపల ప్రభువు లాగా నడిచే స్వభావము. ఎప్పటికీ వాళ్ళ ఇంటి దగ్గర ఆయన, వీళ్ళ ఇంటి దగ్గర ఈయనే ఉన్నారు. అంటే ఎలా ఉంది? అలంకార క్రైస్తవులు. ఈనాడు ఒకవేళ నువ్వు ఆ జాబితాలో ఉంటే గనక విశ్వాసం అయి ఉండొచ్చు, రక్షణ పొంది ఉండొచ్చు, ఎన్నో సంవత్సరాల ఆత్మీయ అనుభవం ఉండొచ్చు. నీ అనుభవం బయటికి చూపించుకోవటానికా, లేదా దేవునికి కూడా కనబడటానికి ఉపయోగపడుతుందా? ఈనాడు మనుషులకు చూసినా చూడకపోయినా, మనుషులు మెచ్చినా మెచ్చకపోయినా, నువ్వు అలంకార క్రైస్తవుడు ఉంటే దేవుడు మెచ్చడు. నువ్వు లోపల కూడా పరిశుద్ధంగా ఉండాలా, లోపల కూడా నీతిగా ఉండాలా, లోపల కూడా నిందారహితుడు ఉండాలా, లోపల కూడా దేవుని న్యాయవిధిని అనుసరించేవాడిగా ఉండాలా, దేవుడు కట్టడను అనుసరించేవాడిగా ఉండాలా. బయటికి ఏదో ఉపవాసం ఉంటున్నానులే, బయటికి ఏదో పాస్టింగ్ ఉంటున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, ఆదివారం వస్తున్నా, వారకుడికలు క్రమం తప్పకుండా వస్తున్నా, కానీ అలంకార క్రైస్తవం ఇదంతా. నీలో పరిశుద్ధత లేకుండా, నీలో ఆత్మీయత లేకుండా, నీలో దీనత్వం లేకుండా, నీలో నీతి లేకుండా, నీలో దేవుని మనస్సు లేకుండా, నీలో దేవుని స్వరూపం లేకుండా నువ్వు ఎన్ని వారకుడికలకు వచ్చినా, ఎంత ఆదివారం వచ్చినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత 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 పైకి కనిపించినా, నీ క్రియలు వెదజల్లినా దేవునికి ఉపయోగము లేదు. ఒకప్పుడు దేవుడు పిలిచినప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒరే వేషధారి, ఇక్కడి నుంచి వెళ్ళిపో, పరలోక రాజ్యము వేశ్యల కన్నా ఉందంట, కానీ వేషధారులకి లేదు. ఈ జీవితంలో అలంకార క్రైస్తవుడు ఉంటే 2 శిక్ష. చూద్దాం ఒకసారి లూకాసు వార్త 20వ అధ్యాయం 45 నుంచి చదవండి. లూకాసు వార్త 20వ అధ్యాయం 45 వచనం నుంచి.
ఆ ఆ సంత వీధుల్లో వందనములను, సమాజ మందిరంలో అగ్రపీఠములను, విందుల్లో అగ్రస్థానములను కోరుదురు. ఆ ఆ మాయావేశముగా దీర్ఘ ప్రార్థనలు చేదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో ఎట్లా ఎట్లా పొందుతారట? అందరిలాగా కాదంట, విశేషంగా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటదంట వీళ్ళకి. ఎట్లా స్పెషల్ ట్రీట్మెంట్? ఒకవేళ నీ ప్రైజ్ దిలాళ్ళు, నీ దీర్ఘ ప్రార్థనలు, నీ దొంగ ప్రార్థనలు ఒకవేళ గనక దేవునికి నచ్చకుండా ఉంటే, మనుష్యుల ఎదుట మాత్రమే కనిపిస్తే, నీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి శిక్ష ఉంటుంది నీకు. జాగ్రత్త. ఒకవేళ నీ క్రైస్తవం ఎలా ఉంది, దేవునికి మహిమ తెచ్చే క్రైస్తవుడువా, నీ ప్రవర్తన వల్ల, నీ చూపుల వల్ల, నీ చేష్టల వల్ల, నీ క్రియల వలన, నీ మాటల వలన, నువ్వు బయట ఉన్న లోపలున్నా ఎక్కడున్నా నువ్వు దేవునికి మహిమ తెచ్చేవాడు అయితే దేవుడు మెచ్చుతాడు. అలంకార క్రైస్తవుడు. ఈనాడు ఎట్లున్నావు పరీక్షించుకోవాలి బల ఎదుట. రెండవది ఎవరి క్రైస్తవులు? ఉదాం రెండవ క్రైస్తవులు. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయము 13వ వచనం. యేసు ప్రభువా మమ్ము కరుణింపుమని కేక 12 నుంచి ఆయన ఒక గ్రామంలోనికి వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఎవరిళ్ళు? 10 మంది కుష్ఠరోగులు. ఏం జరిగింది? 14వ వచనం చదవండి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ పరిశులకు తిరిగి వచ్చిన వాడెవడును అగుపడలేదా అని చెప్పి. ఇక్కడ ఎంతమంది శుద్ధులయ్యారు? 10 మంది శుద్ధులయ్యారు. ఎంతమంది తిరిగి వచ్చారు? ఒక్కడు తిరిగి వచ్చాడు. మిగిలిన వాళ్ళందరూ శుద్ధులు అవ్వగానే వెళ్ళిపోయినారు. ఒక్కడ మాత్రమే కృతజ్ఞుడుగా దేవుని దగ్గరికి తిరిగి వచ్చినాడు. వీళ్ళు ఎవరు వీళ్ళు? మొదటిది అలంకార క్రైస్తవులు, రెండవది వీళ్ళు అద్భుతాల క్రైస్తవులు. ఎవరు వీళ్ళు? అద్భుతాల క్రైస్తవులు. అద్భుతాల కోసమే వీళ్ళు వస్తారు మందిరాలకి, అద్భుతాల కోసమే వీళ్ళు చేస్తారు ప్రార్థనలు, అద్భుతాల కోసమే వీళ్ళకి కావాలి యేసుక్రీస్తు ప్రభు, అద్భుతాల కోసమే వీళ్ళకి కావాల వాక్యం, అద్భుతాల కోసమే వీళ్ళకి కావాల స్వస్థత సభలు, అద్భుతాల కోసమే వీళ్ళకి కావాల సువార్త సభలు. అద్భుతాలు. ఈనాడు క్రైస్తవం ఎటుపోతుంది? అద్భుతాలు. అద్భుతం ఉంటేనే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా అంటే, రక్షణ పొందడానికి వచ్చానని చెప్పి ఒక నరమానవుడు లేడు. ఎందుకు వచ్చావంటే, నాకు అది బాలా, ఇది బాలా, నా ఇంట్లో ఆ కష్టం ఉంది, నా ఇంట్లో ఈ అప్పు ఉంది, నా ఇంట్లో ఈ పిల్లోడికి పెళ్లి కావాలా, నాకు చదువులో మంచి మార్కులు రావాలా, నాకు ఉద్యోగం కావాలా. ఏం కావాలంట వీళ్ళకి? ఏం కావాలా? అద్భుతం కావాలా. వీళ్ళందరూ అద్భుతాల క్రైస్తవులు. అద్భుతం ఉంటేనే దేవుడు కావాలి, అద్భుతం లేకపోతే దేవుడు. ఒకవేళ దేవుడే అద్భుతం చేశాడనుకో, అద్భుతం చేసేంత వరకే దేవుడు. అద్భుతం చేయటం అయిపోయిన తర్వాత దేవుడు వద్దు. ఇంకా వీళ్ళకి అద్భుతమే ప్రామాణికం, వీళ్ళకి అద్భుతమే ప్రాముఖ్యం. ఈనాడు క్రైస్తవుల దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి పేరేందయ్యా అంటే, ఈ క్రైస్తవులు పెట్టిన పేరు అద్భుతాలు. దేవుడిన కచ్చి పేస్తే అద్భుతం, నూనె రాస్తే అద్భుతం. ఇది వ్యాపారం కూడా అయిపోయింది ఈ రోజుల్లో. మందలుగా గుంపులుగా వెళ్తున్నారు. ఎందుకు? అద్భుతాలు. ఈనాడు సేవకులకి, పాస్టర్లకి వ్యాపారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వీళ్ళ వల్లే. వీళ్ళకి ఏం కావాలా? వీళ్ళకి ఏం కావాలా? అద్భుతం కావాలా? ఏం కావాలా?
స్వస్థత కావాలా, పెళ్లి కావాలా, ఉద్యోగం కావాలా, పాస్ అవ్వాలా ఎగ్జామ్లో, వీళ్ళకి అద్భుతం కావాలా. ఈనాడు నువ్వు అద్భుతం కోసం పరిగెడుతున్నావా, దేవుని కోసం పరిగెడుతున్నావా? 10 మంది వచ్చారు, 9 మంది వెళ్ళిపోయినారు. వీళ్ళు 9 మంది స్వస్థత కోసమే వచ్చారు. ఒక్కడు మాత్రం యేసు ప్రభు కోసం వచ్చాడు. ఒకవేళ వాడు శుద్ధుడైనా అవ్వకపోయినా మళ్ళా దేవుని దగ్గరికే వచ్చేవాడు. కానీ ఈ 9 మంది వెళ్ళిపోయినారు. వీళ్ళకి అద్భుతమే కావాలా. అందుకని లోకాసు వార్త 23వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన లాంటి వాళ్ళమే మనం కూడా. ఆయన ఎవరు? 23వ అధ్యాయం 8వ వచనం చదండి. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయన్ని గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనానో ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఈయన యేసు ప్రభుని చూసి ఎందుకు సంతోషిస్తున్నాడు? ఈయన దేవుని వాక్యాన్ని చూసి ఎందుకు సంతోషిస్తున్నాడు? ఈయన ప్రభువుని చూసి ఎందుకు సంతోషిస్తున్నాడు అంటే, ఎందుకు సంతోషిస్తున్నాడు? చాలా కాలం నుండి ఒక ఆశ ఉందంటే. ఏ ఆశ ఇది? ఆయన ద్వారా ఏదైనా సూచక్రియ జరిగితే చూడాలా. యేసు ప్రభు ఏదన్నా అద్భుతం చేస్తే చూడాలా. ఈనాడు సంతోషంగా దేవుని మందిరికి పరిగెడుతున్నారు. ఎందుకు పరిగెడుతున్నారు తెలుసు? చాలా మంది అద్భుతం జరిగితే చూడాలా, ఆశ్చర్యం జరిగితే చూడాలా, వింత జరగాల. ఈనాడు దేవుని కోసం వస్తున్నావా, అద్భుతం కోసం వస్తున్నావా? నీ ఆరోగ్యం బాగోకపోయినా, నీ యొక్క ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, నీకు పెళ్లి కాకపోయినా, నీకు ఉద్యోగం రాకపోయినా, నువ్వు దేవుని దగ్గరికి వస్తే నువ్వు నిజ క్రైస్తవుడివి. ఈనాడు అవి వస్తేనే నేను దేవుని దగ్గరికి వస్తానంటే నువ్వు అద్భుతాల క్రైస్తవుడివే. ఈనాడు అలంకార క్రైస్తవుడు ఉన్నావా? ఈనాడు అద్భుతాల కోసం ఎదురు చూసే క్రైస్తవుడు ఉన్నావా? ఒకసారి వాక్య పరిచర్యకు ఉన్నప్పుడు సంఘ ప్రార్థన తీసుకున్నా ఒక మందిరంలో. ఇక్కడ కాదులేండి, ఒక మందిరంలో సంఘ ప్రార్థన తీసుకున్నా. సంఘ ప్రార్థన అయిపోయిన తర్వాత నేను ఒకటి చేయటం మర్చిపోయా. అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు మీకోసం? ఆశీర్వాద ప్రార్థన చేస్తారు. అది మర్చిపోయిన తర్వాత ఇప్పుడు అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత ఆశీర్వాద ప్రార్థన చేయడం మర్చిపోయావని అన్నారు. అప్పుడే మా ఇంటికి ఒక చుట్టం వచ్చింది. అంటుంది నాతో, అందరూ వచ్చేదే దేనికోసం అంట? ఆశీర్వాద ప్రార్థన కోసం. నువ్వు అదే చేయకపోతే ఎట్లయ్యా? ఏంటి? ఆశీర్వాద ప్రార్థన కోసం వచ్చి అదే చేయకపోతే? ఈనాడు క్రైస్తవులు దేనికి వస్తున్నారు? ఆశీర్వాదం కోసమే, అద్భుతం కోసమే, దేవుడి కోసంలే, వాక్యం కోసంలే, ప్రార్థన కోసంలే. చివరిలో 2 నిమిషాలు చేసే ఆశీర్వాదం వాళ్ళకి కావాలా. ఈనాడు నువ్వు దేనికోసం వస్తున్నావు దేవుని దగ్గరికి? నువ్వు నేను రాస్తే ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందనా? ప్రభు నాకు స్వస్థత రాకపోయినా పర్లేదు దేవుని దగ్గరికి వస్తున్నావా? ప్రభు నాకు వివాహం కావాలని దేవుని దగ్గరికి వస్తున్నావు. ప్రభు నాకు వివాహం అవ్వకపోయినా పర్లేదు, నువ్వు ఇచ్చిన సమయంలో చేసుకుంటాను దేవుని దగ్గరికి వస్తున్నావు. నీకు వ్యాపారం, నీకు ఉద్యోగం నష్టం వచ్చినా దేవుని దగ్గరికి వస్తున్నావా? లేదా సంతోషంలో ఉండే దేవుని దగ్గరికి వస్తున్నావు? గోవాలో ఒక క్రైస్తవుడు ఉన్నాడు. ఆయన దేవుడిని ఎరగల. కోట్లు సంపాదించేటువంటి వైన్ షాప్స్ ఉన్నాయి ఆయనకి. మంచి బేవరేజ్ షాపులు ఉన్నాయి. మందు పోస్తాడు. గోవాలో మందుకి ఉన్న ఫేమస్ ఈ దేశంలో ఎక్కడా లేదు. అంత విచ్చలవిడిగా మందు విక్రయించబడుతుంది. ఈ గోవాలో ఆయన ఒక పెద్ద ఈ పబ్బులకి, ఈ యొక్క మందు షాపులకి ఓనర్ అన్నమాట ఆయన. అయితే ఆయన దేవుణ్ణి ఎరగలేదు. అయితే క్రైస్తవుడైనాడు, రక్షణ పొందినాడు. వాక్యమిని రక్షణ పొందిన మరుక్షణమే, కొన్ని రోజుల తర్వాతనే దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. నీకున్నదంతా ఏంటి? పాపం. నీకున్నదంతా లోకం. అదేం చేయాలా? తీసేయి. నీ వ్యాపారాన్ని వదిలిపెట్టు. ఏంటది? కోట్లున్నాయి, దాంట్లో లక్షలు కోట్లు సంపాదిస్తున్నాడు. వదిలిపెట్టమన్నాడు. ప్రభు ఇది వదిలిపెట్టాలా అని అడగకుండానే ప్రభు కొరకై వదిలేస్తున్నాడు. వదిలేస్తే ఇప్పుడు ఏం చేయాలా? వదిలేసే ముందు ఒకటి చేయాలా. ఏం చేయాలా? మనమైతే ఏం చేస్తాం? ఇది నాకు ఎటు పనికి రావట్లా. ఏం చేయాలి?
వేరే వాడికి అమ్మేయాలా. ఈయన కూడా అదే అనుకున్నాడు, వేరే వాళ్ళకి అమ్మేయాలా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, వద్దు, ఏం చేయద్దు, అమ్మొద్దు, ఏం చేయాలా, మొత్తం పగలగొట్టు. ఏం చేయాలా, కోట్లు సంపద మొత్తం ఎదురుంది, తీసుకున్నాడు. దానిలో పనిచేసే వాళ్ళందరికీ చెప్పినాడు, ఇక రేపటి నుంచి మీకు దీంట్లో పని ఏమి ఉండదు, ఉద్యోగం ఉండదు, రేపటి నుంచి ఎవ్వరు రావసరం లేదని చెప్పి మొత్తం పగలగొడుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా ఓనర్కి పిచ్చి పట్టింది అనుకుంటుంటే అయినా పర్లా దేవుని కొరకే అన్నీ పగలగొట్టి చివరికి దేవునిలోనికి వెళ్ళి అవన్నీ ఇడిచిపెట్టి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన భార్య, 2 పిల్లలు, ఆయన గోవాలో బీచ్లు కూడా ఫేమస్. బీచ్ ఒడ్డున ఒక చిన్న బండి పెట్టుకొని దానిపైన ఫిష్ ఫ్రై, బీచ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తారు కదా, చేపల వేపుడు చాలా మందికి ఇష్టం, అవునా, దాన్ని పెట్టుకొని అమ్ముతూ రోజు ఎంత వస్తే అంతతో బతుకుతున్నాడు. అంటే ఈయనకేమొద్దు, అద్భుతం వద్దు, ఈయనకి ఎవరు కావాలా, దేవుడు కావాలా. ఈయనకి డబ్బు అవసరంలా, ఎవరు కావాలా, దేవుడు కావాలా. ఈయనకి ఆస్తి అంతస్తు ఏమొద్దు, దేవుడు కావాలా. దేవుడు కావాలా. కష్టమైన, నష్టమైన, సుఖమైన, సంతోషమైన దేవుడు కావాలా. ఈనాడు నీ క్రైస్తవం ఏంటి? నువ్వు దేవుని దగ్గరికి అద్భుతాల కోసం వస్తున్నావా, అలంకారం క్రైస్తవుడికి వస్తున్నావా? మూడవది దేవుని దగ్గరికి వచ్చే క్రైస్తవులు 3వ రకం. వద్దాం, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 19వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 8:19. వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో వారు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఈడని అడిగిను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందువని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా. ఈయనెవరు? గారడీ వాడైనా సీమోను ఏం చేస్తున్నాడు? పేతురు యోహానుల చేతులు ఉంచడం బట్టి పరిశుద్ధాత్మ వస్తుంటే ఈయన కూడా అంటున్నాడు, వాళ్ళ ముందు ద్రవ్యం పెట్టినాడు, ధనం పెట్టినాడు, పెట్టి నేను కూడా ఏమవ్వాలా, నేను కూడా చేతులు వేయగానే పరిశుద్ధాత్మ రావాలా, నాకు ఆ వరం కావాలి. ఏం పెట్టాడు? డబ్బు పెట్టినాడు. వీళ్ళు ఎలాంటి క్రైస్తవులు? అవసరాల క్రైస్తవులు. ఎలాంటి వారు? అవసరాలు. ఏంటి? నేను ఇది ఇస్తా, నువ్వు నాకు అది ఇవ్వు. నేను నీకు ప్రార్థన చేస్తా, నువ్వు నాకు అది ఇవ్వు. నేను నీకు వాక్యం చదువుతా, నువ్వు నాకు కావాల్సింది ఇవ్వు. నేను నీ సన్నిధిలో ఈ రోజు గడుపుతా, రేపు నాకు ఒకటి కావాలి, అది నువ్వు నాకు ఇవ్వాలి. వీళ్ళేంటి? దేవునితో ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు. లోకంలో జరగని వ్యాపారం దేవుల్లో జరుగుతుంది. నాడు నేను నీకు అది ఇస్తాను, నాకు ఇది ఇవ్వాలా. నేను నీకు సమయం ఇస్తే నువ్వు నాకు అది ఇవ్వాలా. నేను నీకు స్థానం ఇస్తే నువ్వు నాకు అది ఇవ్వాలా. నేను నీకు ఆధిక్యత ఇస్తే నువ్వు నాకు అది ఇవ్వాలా. నువ్వు నాకు అది ఇవ్వాలి అంటే. ఇవ్వకపోతే వద్దు దేవుడు, ఇవ్వకపోతే దేవుడు వద్దు. ఈనాడు నువ్వు, ప్రభా నేను నీకు ప్రార్థన చేస్తాను, నాకు మంచి లాభం ఇవ్వు అని అంటే నువ్వు నిజమైన క్రైస్తవుడివి కాదు. ప్రభా నేను నీకు సమయం ఇస్తా, నా రోగం తగ్గించంటే నువ్వు నిజమైన క్రైస్తవుడివి కావు. నేను నీకు ఇది ఇస్తాను, నాకు అది ఇవ్వంటే క్రైస్తవుడివి కావు. ప్రభా నువ్వు నాకు ఏమి ఇవ్వకపోయినా నేను నిన్ను వెంబడిస్తా. ప్రభా నువ్వు నాకు ఏమి అవసరం లేదు, కానీ నీకు నేను సమర్పించుకుంటా. ఇది క్రైస్తవుడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు రాజు దగ్గర నిలబడి అగ్నిగుండం కాలుతున్న 7 అంతలుగా మండుతున్నప్పుడు నెబుకద్నెజరుతో చిటికేసి చెప్తున్నారు, రాజా ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు. మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించుటకు, ఒకవేళ రక్షించక పోయినను, ఒకవేళ నా అవసరం తీర్చకపోయినా, ఒకవేళ నేను సమర్పించుకున్న దానికి ప్రతిఫలం ఇవ్వకపోయినా, ఒకవేళ నన్ను రక్షించకపోయినా, నా రోగం తగ్గించకపోయినా, ఒకవేళ నేను దేవునికి లోబడి, దేవునికి సాష్టాంగపడి, దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు నాకేమి ఇవ్వకపోయినా, నాకు దేవుడే కావాలా
అనేవాళ్ళు ఎవరు? ప్రభు లోకములో అన్నీ లోకములో అన్నీ నీకు ఇచ్చి చివరికి తన దగ్గర ఉన్న ఏకైక కుమారుణ్ణి నువ్వు నశించిపోకూడదని, పాపంలో పోకూడదని తన తన స్వరూపమైనటువంటి ఆ కుమారుణ్ణి, ధనవంతుడైన ఆ కుమారుణ్ణి దరిద్రుడిగా ఆ పశువుల పాకలో మానవుడిగా జన్మింపజేసి నీ కొరకై ఆ కలువరి శిలువలో భూమి ఆకాశాలకి మధ్యలో వేలాడదీసి ఆఖరి బట్టి వరకు రక్తం కార్చి ప్రాణం పెట్టడానికి సిద్ధపడితే ఎంతకంటే త్యాగం నీకేం కావాలి? దేవుడు ఏం ఇవ్వాలి నీకు? ప్రభా నేను నీకు ఇది ఇస్తా, నువ్వు నాకు అది ఇవ్వాలి. ప్రభా నాకు ఏమీ లేకపోయినా నువ్వు నాకు కావాలి అనే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? అందుకని అపోస్తల కార్యంలో ఇక్కడ కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆయన అన్నిడే, కానీ మనం కూడా ఆయన లాగున్నాం, క్రైస్తవులం అని చెప్పుకుంటూ వద్దాం. 24వ అధ్యాయం, అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 26వ వచనం చూడండి. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ. ఎవరైనా ఫెలిక్స్ అనేటువంటి అధికారి. ఈయన ఏం చేస్తున్నాడు? ప్రతిదానికి పౌలు పిలుస్తున్నాడు. ఎందుకు? ద్రవ్యం కోసం, ధనం కోసం, డబ్బు ఏదన్నా దొరికిద్దేమో అని. ఈనాడు ప్రభువుని నువ్వు ఎందుకు వాడుతున్నావు? ఏదైనా వచ్చిద్దనా? ఏదైనా దొరికిద్దనా? ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? నీ అవసరం తీర్చబడిద్దనా? లేదా నువ్వు ఇది ఇస్తే అది వచ్చిద్దనా? నువ్వు దశంభాగం ఇస్తే దేవుడు నీకు 200 ఆశీర్వాదం ఇస్తానా? ఒకవేళ దేవుడే గనక నువ్వు దశంభాగం ఇచ్చినా నేను నీకు 200 ఆశీర్వదించానంటే దశంభాగాలు ఇచ్చే వాళ్ళే ఉండరు. ఒకవేళ గనక ఇప్పుడే దేవుడు అందరికి ఇక్కడ ప్రత్యక్షమయ్యి నేను పరలోకములో ఉండను, నరకములోనే నేను ఉండేది అని అంటే ఎంతమంది ప్రభువుని అంగీకరించడానికి ఇష్టపడతారు? ఎంతమంది ఇష్టపడతారు? నేను పరలోకములో ఉండను, నేను ఉండేది నరకంలో, నాతో పాటు ఎంతమంది వస్తారంటే ఎంతమంది చేతులు ఎత్తుతారు? ఎంతమంది ఎత్తుతారు? ఎవరు ఎత్తుతారు? ఈనాడు క్రైస్తవులు ఎందుకయ్యా దేవుణ్ణి వెంబడిస్తుందంటే అవసరం కోసం, ఏదో నిత్య జీవం వస్తుందని, ఏదో పరలోకం వస్తుందని, ఏదో 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 గొప్ప కార్యం జరిగిందని, లేదా నేను ఇది ఇస్తే వచ్చిందని. అంతేగాని ప్రభు నీ కోసం నేను వెంబడిస్తున్నానయ్యా, నీ కోసం నేను క్రైస్తవుని అయ్యానయ్యా, నువ్వే 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 కావాలి, అందుకే నేను క్రైస్తవుని అని చెప్పేవాళ్ళు ఎంతమంది? అవసరం తీర్చబడకపోతే, నేను ఇది ఇచ్చినప్పుడు నాకు అది జరగకపోతే నేను క్రైస్తవుడు ఉన్నానంటే ఎట్లా? నీ క్రైస్తవ్యం దేవుని కొరకై ఉండాలా? నువ్వు క్రైస్తవుడిగా దేవుని లాగుండాలా? నువ్వు క్రైస్తవుడిగా దేవుని కొరకై ఉండాలా? రాజమండ్రి దగ్గర పరిచర్యకి వెళ్తా వచ్చినాం. ఒక సంవత్సరంలో 31st పరిచర్యకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంఘానికి పరిచర్య చేస్తూ వచ్చినారు. దాదాపుగా ఒక 12 సంఘాలు ఉన్నాయి. ఆ 12 సంఘాల్లో ఒక సంఘానికి నేను ఒక రాత్రి సమయంలో పరిచర్య చేయడానికి వెళ్తా వచ్చినప్పుడు అప్పుడు ముందుగా సంఘాన్ని నడిపించే అక్కలు ఉంటారు కదా, ఎవరైనా అక్కడ సేవకులు ఉండరు, ఎవరు? పరిచారకులే. 12 సంఘాల్లో ఏ సంఘంలో సేవకుడు ఉండడు, అందరూ అన్నిలే. ఈ సంఘానికి అధ్యక్షత వహించేటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. ఫస్ట్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు, ఏదైనా ఇస్తారు కదా, తీసుకెళ్ళి అల్పాహారం ఏదో పెడతారు కదా, అట్లాగే తీసుకెళ్ళినారు. ముందు ఒక గంట ముందు వెళ్ళిన తర్వాత కూర్చున్నప్పుడు ఆమె చెప్తుంది, వాళ్ళ కుటుంబం గురించి చెప్తుంది. ఆమె పెద్ద వయసు, దాదాపుగా 50 సంవత్సరాల వయసు ఉంటది. ఆమె కూర్చొని చెప్తుంది, అయ్యా మా మనవరాలు ఉంది, ఆ అమ్మాయికి 17 సంవత్సరాలు, పోయిన 6 నెలల క్రితము ఆమె చనిపోయింది. 17 సంవత్సరాలు క్యాన్సర్తో చచ్చిపోయింది. వాళ్ళ కొడుకున్నాడు, వాళ్ళ కొడుకు, వాళ్ళ కోడలు ఉంది. వాళ్ళు దేవుని మందిరానికి వచ్చేవాళ్లే, దేవుని మందిరానికి ప్రతిదినం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారయ్యా అని అంటే ఆ అమ్మాయికి ఏం కావాలా? ఆ అమ్మాయి స్వస్థపరచబడాలని వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు దేవునికి అర్పించుకున్నారు. ఎందుకు అర్పించుకున్నారు? దేవుని దగ్గర నుంచి ఆశించి. ఇప్పుడు సరే అందరు వెళ్తారు, అట్లాగే వీళ్ళు కూడా వెళ్ళిన తర్వాత కొన్ని దినాలు అయింది. ఆ అమ్మాయి కూడా రక్షణ పొందింది, యవనస్తురాలు. రక్షణ పొందిన తర్వాత
ఇంకా ఉపవాస ప్రార్థనలు జరిగినాయి. ప్రార్థించినారు. సంఘం ప్రార్థించింది. నెలలు గడిచినాయి, స్వస్థత రాలా. చివరికి అమ్మాయి చనిపోయే ముందు వాళ్ళ అమ్మని, వాళ్ళ కుటుంబాన్ని పిలిచి, ఇదిగో ఎవరో ఇద్దరు వస్తున్నారు, తెల్లని వస్త్రాలు వేసుకుని నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నారు, నేను వెళుతున్నాను దేవుని దగ్గరికి అని చెప్పింది. అట్లా చెప్పి మరుక్షణమే అమ్మాయి ప్రాణం విడిచింది. విడిచిన తర్వాత ఆ అమ్మాయి దేవుని దగ్గరికి వెళ్ళింది. కానీ వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ నాన్న, అమ్మ, ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత రోజు నుంచి, ఇదిగో మేము దేవునికి ఇంత ప్రార్థన చేసాం, ఎన్ని ఉపవాస ప్రార్థనలు పెట్టాం, ఇంత ప్రభువుకి సమర్పించుకున్నాం, దేవుని మందిరానికి ఇది కావాలంటే ఇచ్చినాం, అది కావాలంటే ఇచ్చినాం, కానీ దేవుడు మా అమ్మాయిని బ్రతికించలేదని ఆ తర్వాత రోజు నుంచి మందిరం రావటం మానేస్తున్నారు. కారణం, వీరు అవసరాల క్రైస్తవులు. అంటే అవసరానికే దేవుడు ఇల్లు, అవసరం తీర్చకపోతే దేవుడు వద్దు. ఆమె ఏడుస్తూ చెప్తుంది ఆ మనవరాల గురించి, ఆ యొక్క కుమారుడు కోడలు గురించి చెప్తుంది. అయ్యా, ఇట్లా వాళ్ళు మందిరానికి రావట్లేదు, నాకెంతో బాధగా ఉంది, నా మనవరాలు చనిపోయి దేవుని దగ్గర ఉంది, వాళ్ళు మాత్రం ఈరోజు దేవుని మందిరంలో లేరు. ఈనాడు నీ క్రైస్తవం ఎలా ఉంది? మొదటిది, అలంకార క్రైస్తవంలో ఉన్నావా? రెండు, నీ జీవితంలో ఏం క్రైస్తవం ఇది? అద్భుతాల క్రైస్తవంలో ఉన్నావా? లేదా అవసరానికే దేవుని దగ్గరకు వచ్చే క్రైస్తవంలో ఉన్నావా? నాలుగవది, ఈ క్రైస్తవము ఎలాంటి క్రైస్తవమయ్యా అంటే, ఉదాం మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చదవండి. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు. ఏం చేస్తున్నారు వీళ్ళు ఎలాంటి క్రైస్తవులు? ఆచారాల క్రైస్తవులు. ఎలాంటి క్రైస్తవులు? ఆచారాల క్రైస్తవులు. ఈనాడు క్రైస్తవ్యం దేంతో నిండుకుందయ్యా అని అంటే ఆచారంతో నిండుకుంది. ఆచారం 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 క్రైస్తవం అంటే ఆచారమే. మనుషులు నియమించిన పద్ధతులు దేవుడు నియమించినాడని చెప్తున్నారు. వీళ్ళు ఆచారాలు పాటిస్తూ ఏం చేస్తున్నారయ్యా అని అంటే ఏం చేస్తున్నారు? చదువుదాం. 8వ వచనం చదవండి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి ఏం చేస్తున్నారు? వీరి ఆచారాలు ఏం చేస్తున్నాయి అని అంటే ఏం చేసినాయి? వాక్యాన్ని విడిచిపెట్టేటట్టు చేసినాయి. వీరి ఆచారాలు ఏం చేసినాయా అని అంటే 9వ వచనం చదవండి. గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా వీరి ఆచారము వీరి దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేట్లు చేస్తే, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేట్లు చేస్తే వీరి ఆచారము దేవుని వాక్యాన్ని ఏం చేస్తుంది? విడిచిపెట్టడమే కాదు, అసలు వద్దు అని నిరాకరిస్తుందంట. ఏంటది ఇది? నిరాకరిస్తుంది. ఏంటది? ఆచారం. ఈనాడు క్రైస్తవము దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసింది. దేవుని వాక్యం వద్దు అంటుంది. దేవుని వాక్యం విడిచిపెట్టేసింది. దేవుని వాక్యం నిరాకరిస్తుంది. అసలు వాక్యం అవసరం లేదు. వాక్యం లేకపోయినా పర్లా. ఏం జరగాల? స్పెషల్ మీటింగ్లు జరగాల. వాక్యం లేకపోయినా పర్లా, భోజనాలు జరగాల, ప్రేమ విందులు జరగాల. వాక్యం లేకపోయినా పర్లా, ఏం జరగాల? పానకాలు పోయాల. వాక్యం లేకపోయినా ఏం చేయాలా? పలహారాలు కావాలా. వాక్యం లేకపోయినా ఏం చేయాలా? లెంట్ డేస్ జరగాల. వాక్యాలు లేకపోయినా ఏం జరగాల? ప్రత్యేక గుడికి వాక్యాలు లేకపోయినా ఏం జరగాల? కాన్వకేషన్స్ జరగాల. వాక్యం అవసరంలా. ఈనాడు వాక్యం విడిచిపెట్టినారు, వాక్యం నిరాకరించినారు. ఏం చేస్తున్నారు అని అంటే 13వ వచనం, మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకం. అంటే అసలు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని పాడు చేస్తున్నారు. అసలు వాక్యాన్ని బొత్తిగా ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు, తప్పుగా తిప్పేస్తున్నారు, నిరర్ధకం చేసేస్తారు, పనికిరానిగా చేసేస్తున్నారు.
ఈనాడు నీ ఆచారం ఇట్లుంది, ఈనాడు క్రైస్తవ ఆచారం ఇట్లుంది. లెంట్ డేస్ పాటిస్తున్నారు కానీ దేవుడు లేడు. కాన్వకేషన్లు పెడుతున్నారు, దేవుడు లేడు. ప్రత్యేక కూడికలు పెడుతున్నారు, దేవుడు లేడు. ప్రేమలు పెడుతున్నారు, దేవుడు లేడు. క్రిస్మస్లు చేస్తున్నారు, దేవుడు లేడు. వాచ్ నైట్ సర్వీసులు జరుగుతున్నాయి, దేవుడు లేడు. ఏంటిది? ఏం క్రైస్తవం ఇది? ఆచారం ఉంది. లెంట్ డేస్ జరుగుతుంటే ఆచారం ఉంది. క్రిస్మస్ జరుగుతుంటే ఆచారం ఉంది. పండగ జరుగుతుంటే ఆచారం, లైటింగ్స్ వేస్తున్న ఆచారం ఉంది. దేవుడు ఏం కోరలో వాక్యాన్ని కోరుతున్నాడు, వాక్యం నీ హృదయం కావాలని కోరుతున్నాడు. ఈనాడు పండగలు జరుగుతున్నాయి, ఆచారం. సమాధులు అలంకరిస్తున్నారు, ఆచారం. ఈనాడు హెబ్రోన్ సహవాసములో ప్రేమానందాలు జరుగుతున్నాయి, విందులే జరుగుతున్నాయి, ఆచారమే ఇది. వాక్యం లేదు. ఈనాడు హెబ్రోన్ సహవాసంలో కాన్వకేషన్లు జరుగుతున్నాయి, కూడుకుంటున్నారంతే, వాక్యం లేదు. ఈనాడు ఏ సహవాసమైన ఆచారాలను పాటిస్తుంది, మనుషులు పెట్టిన పద్ధతుల్ని దేవోపదేశములని. నువ్వు చేయి తప్పలేదు, క్రిస్మస్ చేయి తప్పలేదు, లెంట్ డేస్ పాటించి తప్పలేదు, నువ్వు కాన్వకేషన్ పెట్టుకో తప్పలేదు, ప్రేమావిందులు పెట్టుకో తప్పలేదు, ప్రత్యేక కోరికలు పెట్టుకో తప్పలేదు. వాక్యాన్ని విడిచిపెట్టబాక, వాక్యాన్ని నిరాకరించబాక, వాక్యాన్ని పాడు చేయబాక. ఈ మూడు ఉంచుకో. వాక్యాన్ని పట్టుకో, వాక్యాన్ని త్రోసివేయబాక, వాక్యాన్ని పాడు చేయబాక. ఇవన్నీ ఉంచుకో, నువ్వు పాటించు తప్పలేదు. ఇవి లేకుండా నువ్వు అవన్నీ పెట్టుకుంటే నీ ఆత్మీయత వలన ఉపయోగము లేదు, నీ క్రైస్తవ ఉపయోగము లేదు. ఈనాడు నీ క్రైస్తవం ఎట్లుంది? ఆచారం ఉందా? ఆచారం ఉంది. ఆచారం ఉంటే దేవుడు మెచ్చడు. వారి హృదయం ఎట్లా ఉందంట? ఎట్లా ఉంది? దూరంగా ఉంది. ఈనాడు ఈ బల్ల కూడా ఒక ఆచారం అయిపోయింది, తెలుసా? ఈ బల్ల కూడా ఒక ఆచారం అయిపోయింది. తలదించడం, చేయెత్తడం అంటే ఈనాడు వాక్యం లేదు కానీ రొట్టె ద్రాక్షరసం మాత్రం ఉందంతే. ఇది కూడా ఒక ఆచారం అయిపోయింది. నాడు నువ్వు ఆచారాన్ని పాటిస్తున్నావా, దేవుణ్ణి పాటిస్తున్నావా? ఈనాడు నువ్వు ఆచారాన్ని పాటిస్తున్నావు, వాక్యాన్ని పాటిస్తున్నావా? దేవుడు అడుగుతున్నాడు. ఆచార క్రైస్తవుడు ఉంటే దేవుడు మెచ్చడు. నువ్వు రక్షింపబడి ఎన్ని సంవత్సరాలైంది? ఈ రోజుకి నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ఎట్లున్నావు? బల్ల కంటే నాకు దేవుడే ఎక్కువ, వాక్యమే ఎక్కువ. ఈనాడు నాకు ప్రత్యేక కుడికల్లో ప్రేమ ఎందుకంటే వాక్యమే ఎక్కువ. ఈనాడు లెంట్ డేస్ లో నాకు ఆ ఉండేటువంటి ఆ ఉపవాసముల్లో, ఆ యొక్క పానకాల్లో లేదా పలహారాల్లో ఉండేటువంటి ఆ అనుభవం కంటే వాక్యమే ఎక్కువ. ఈనాడు నాకు ఈస్టర్, గుడ్ ఫ్రైడేల్లో సమాధులు అలంకరించుకుంటే కంటే నాకు వాక్యమే ఎక్కువ. మట్టలు పట్టుకొని తిరిగేదానికంటే వాక్యమే ఎక్కువ. స్టార్లు పెట్టుకునే దానికంటే వాక్యమే ఎక్కువ. ఈనాడు సమాజంగా కూడుతూ సేవకులుగా కాన్వకేషన్ పెట్టుకుంటున్నారు. ఆ పెట్టుకునే దానిలో కూడుకున్నట్లో ఏమీ లేదు, అక్కడ వాక్యమే ఎక్కువ. ఇది ఆచారం లేని క్రైస్తవం అంటే. ఇది ఆచారం లేని క్రైస్తవం. ఈనాడు నీ క్రైస్తవం ఎట్లుంది? ఇవన్నీ నాకు వద్దు, ఇవన్నీ లేకపోయినా పర్లా. ఈనాడు ఆదివారం కూడా ఆచారం అయిపోయింది. ఆదివారమే కాదు, ప్రభు వాక్యం అనుదినం నీ హృదయంలో ఉంటే అది నీ క్రైస్తవ్యానికి నిదర్శనం. నీ జీవితంలో మొదటిది అలంకార క్రైస్తవుడుకున్నావేమో, అద్భుతాల క్రైస్తవుడుకున్నావేమో, అవసరాల క్రైస్తవుడుకున్నావేమో, ఆచారాల క్రైస్తవుడుకున్నావేమో. దేవుడు మెచ్చడు. ఐదవది, చివరిది చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము. లూకాసు వార్త 18వ అధ్యాయము 11వ వచనం చూడండి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్ల ఈ సుంకరి వల్ల ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? నేను వీళ్ళలాగా ఉండలేదు, నా సంపాదనలో 10వ భాగం, నా సంపాదన. నేనేమంటున్నాడు? నేను ఈనాడు క్రైస్తవుడు అహంభావ క్రైస్తవుడు. ఏముంది? అహం రాజ్యం వెళ్తుంది. నేనే ఆత్మీయుణ్ణి, నేనే ప్రభుకి ఇస్తున్నాను, నేనే దశంభాగాలు ఇస్తున్నా.
ఇది ఇచ్చింది నేనే, ఇది ఇచ్చింది నా డబ్బే, ఇది ఇచ్చింది నా ఆత్మీయతే, ఇది ఇచ్చింది నా ప్రార్థనే, ఇది ఇచ్చింది నేను నేను నా అనుభవమే. అహంభావ క్రైస్తవ్యం, అహంభావ క్రైస్తవులు. ఈనాడు నీ అహం నిన్ను ఎక్కడే తీసుకెళ్తుంది? దేవుని కంటే నిన్ను ఎక్కువ మహింపరుచుకుంటాయేమో. నేను ఇస్తున్నా, నా ద్వారా కలిగింది, నా ఆత్మీయత ఇది, నా ప్రార్థన ఇది, నా 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 అనుభవం ఇది. ఈ సంఘం కట్టబడిందంటే నేనే నేనే ఈనాడు నేను నడుస్తున్నానంటే, ఈ సంఘంలో వీళ్ళందరూ నడుస్తున్నారంటే నేనే. నా ప్రార్థనే, నేను చదివిన వాక్యమే, నేను బోధించిన బోధే. ఈనాడు అహంభావ క్రైస్తవు. నాకంటే సీనియర్ ఎవరు లేరు, నాకంటే ఆత్మీయుడు ఎవరు లేరు, నాకంటే ప్రార్థనాపరుడు ఎవరు లేరు, నాకంటే ఎవరు లేరు. ఇంకంతే. నేను లేకపోతే సంఘమే లేదు, నేను లేకపోతే దేవుడే లేడనే స్థితికి వచ్చేస్తున్నాం. ఈనాడు క్రైస్తవులకు ఎలా ఉంటున్నాం? అహంభావ క్రైస్తవు. దావీదు రాజు, 6 లక్షల కాలబలానికి అధిపతి, సింహాసనాసీనుడే, ఇశ్రాయేల్ 12 గోత్రాల్ని పరిపాలించేటువంటి అధికారి. కాలైనా చేయైనా ఆయన ఆజ్ఞ లేకుండా ఎవరు ఎత్తడానికి వీల్లేదు. అలాంటి అధికారి చివరికి మందిరం కట్టడానికి వచ్చేటప్పటికి మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో చెప్తున్నాడు, చూద్దాం ఒకసారి. ఈనాడు నువ్వు క్రైస్తవుడు అయినందుకు నీలో అహం పని చేయకూడదు. నువ్వు పని చేయకూడదు. అహం అసలు ఏమాత్రం పని చేయకూడదు. నేనే అనేది అసలు ఉండకూడదు. ఈ సంఘంలో నేనే అనేది ఉండకూడదు. ఈ యొక్క కార్యం పని జరిగిందంటే నేనే అనేది ఉండకూడదు. నువ్వు నేనే అన్న తీసేసి దేవుడే అని పెట్టాలా. 29వ అధ్యాయము మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం చదవండి. యెహోవా భూమి ఆకాశంలో ఉన్న సమస్తము, ఏమంటున్నాడు? ఈ భూమి మీద ఉన్న సమస్తం నీ వశం. దేవుణ్ణి హెచ్చిస్తున్నాడా? మహాత్యమును, పరాక్రమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీయే నీయే. చూడండి, యెహోవా ఈ రాజ్యమే నీది. నువ్వే అధిపతివయ్యా, నువ్వే అధిపతివా. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వల్లనే. ఐశ్వర్యమైన గొప్పతనమైన నీదే. నీవు సమస్తమును ఏలువాడు, నువ్వే ఏలేది. బలమును, పరాక్రమమును నీదా. అసలు బలం ఉందంటే, పరాక్రమం ఉందంటే నీవిచ్చిందే. హెచ్చించువాడవు, అందరికి బలం ఇచ్చేవాడవు. దేవుడిని ఎంత గొప్పగా తాను తగ్గించుకొని చెప్తున్నాడు. ఈనాడు నేనే నేనే నేనే. ఈనాడు మందిరానికి వచ్చి నిద్ర ఎందుకు పోతున్నారో తెలుసా? ఇప్పటికే నిద్ర ఎందుకు పోతున్నారో తెలుసా? ఈ 5 రకాలైన క్రైస్తవుల్లో ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు నిద్రపోతున్నారో వాళ్ళు ఈ 5 రకాల్లో ఉన్నారు. నిద్ర వస్తుందంటే క్రీస్తు నీకు ఏం లేడు, అధ్యక్షుడిగా లేడు. క్రీస్తునయ్యా నువ్వే 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 అంటున్నా. నువ్వు నిన్ను ఇంకా పట్టుకొని ఉన్నావు. అందుకే నువ్వు పని చేస్తున్నావు. నీ బలహీనత పనిచేస్తుంది, నీ నిద్ర పనిచేస్తుంది, నీ చేతులు పనిచేస్తున్నాయి, నీ కళ్ళు పనిచేస్తున్నాయి, నీ మనసు ఆలోచన పనిచేస్తుంది. ఎందుకు? నువ్వే అని చెప్పలేవద్దు. దావీదులాగా. దావీదు ఏమంటున్నాడు ఇక్కడ కింద చదవండి, 14వ వచనం. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, సమస్తమును నీ వల్లనే కలిగిన కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము. అక్కడ పరిసైడ్ ఏమంటున్నాడు? నా సంపాదనలో 10వ భాగాన్ని ఇస్తున్నా. ఈయనేమంటున్నాడు దావీదు? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాం. ఎవరిదంట నువ్వు సంపాదించింది? దేవుణ్ణే. సంపాదించి నీకు ఇచ్చింది ఆయనే. నీకు బలం ఇచ్చింది ఆయనే, పరాక్రమం ఇచ్చింది ఆయనే, ఐశ్వర్యం ఇచ్చింది ఆయనే, ఘనత ఇచ్చింది ఆయనే, ఖ్యాతి ఇచ్చింది ఆయనే, నీకు జీవాన్ని ఇస్తుంది ఆయనే. భూమి ఆకాశములు ఆయన వశములో ఉన్నాయి.
ఆయనే అధిపతి, ఆయన హెచ్చైన వాడు, ఆయనే రాజు, ఆయనదే రాజ్యం. నా నీ జీవితంలో నీదంటూ ఏది లేదు. అందుకని పాట ఉంటుంది, నాదంటూ లోకాన ఏది లేదే. ఒకవేళ ఉందంటే నీవు ఇచ్చినదే ప్రభువా, నీవే నీవే సమస్తానికి ఆయనే. ఒక పాట ఉంటది, ఆశయ రాండ్రూస్ గారు రాసి వచ్చినాడు. మన సహవాసం కాదులే, వేరే సహవాసం, కానీ పాట ఉంటుంది. పాటలో ఆధిక్యత చాలా బాగుంటది. ఇంకా బ్రతికున్నానంటే కేవలం నీ కృపే, ఇంకా సేవలో ఉన్నానంటే కేవలము నీ కృపే, ఇంకా నీ మంచి ఏ మంచితనం లేదు, కృప ద్వారానే నేను నిలవబడి ఉన్నా. నాకున్న ఆరోగ్యం నీదే, నాకున్న ఉద్యోగము నీదే, నాకున్న ఇల్లు నీదే, నాకున్న వాహనము నీదే, నాకున్న బలము నీదే, నాకున్న ధనము నీదే. ఇంకా నీ కృప భిక్ష. ఇది ఏంటది? ఇది భిక్ష. అడుక్కుంటున్నాం మనం దేవుని దగ్గర, అంతే. ఆయన భిక్షేస్తున్నాడు, అంతే. ఇదంతా నీ జీవితంలో నీవు క్రైస్తవుడిగా ఈ 5 రకాల్లో ఉంటే నువ్వు దేవుడు మెచ్చడు. నువ్వు క్రైస్తవుడుగా చదవటానికి లేదు, కానీ 5 మాటలు చెప్తాను. మాటల్లోనే బైబిల్లోనే ఉన్నాయి ఇవి. ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించు. ప్రభువునందు నువ్వు క్రైస్తవుడు అయితే దేవుని నందు ఆనందించే క్రైస్తవుడు అవ్వాలా. నువ్వు క్రైస్తవుడు అయితే అతిశయించుట మన వలన కాదు, అతిశయించు ప్రతి ఒక్కడు ప్రభు నందు. నీ అతిశయం ప్రభులో ఉండాలా. లోకాన్ని బట్టి కాదు, నీకున్న ఆస్తి అంతస్తుని బట్టి కాదు, దేవుని బట్టి. నువ్వు ఆనందిస్తే ప్రభులో ఆనందిస్తాలా, అతిశయిస్తే ప్రభులో అతిశయించాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో కూడా రాయబడుతూ వచ్చింది, ప్రతి వాడు క్రీస్తు సంఘములో కట్టబడుచు, పునాది మీద కట్టబడుచు ఏం చేస్తున్నాడంట? వృద్ధి పొందుచున్నాడు. నువ్వు వృద్ధి పొందితే, అభివృద్ధి పొందితే ప్రభులో అభివృద్ధి పొందాల. అంత మాత్రమే కాదు, సంఘము విస్తరిస్తూ, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనంలో రాయబడింది, సంఘము విస్తరిస్తూ ప్రభు నందు భయము, పరిశుద్ధ ఆత్మ ఆదరణ కలిగి విస్తరిస్తున్నాడంట. నువ్వు బ్రతికితే ఈ లోకంలో ప్రభు మీద భయంతో బతకాల, ప్రభు మీద భయంతో బతకాల. ప్రభు చూస్తున్నాడు. సేవకులు చూస్తున్నారని కాదు, మందిరానికి వచ్చినప్పుడు మన సేవకులు చూస్తున్నారమ్మో, నేను వాక్యం వినిపోతే, నిద్రపోతుంటే, లేదా నేను ఫోన్ చూసుకుంటుంటే, నేను బయటికి వెళ్తుంటే సేవకులు చూస్తారని కాదు, నువ్వు దేవుడు చూస్తాడనే భయంతో బ్రతకాల, ప్రభు నందు భయంతో బ్రతకాల. అది మాత్రమే కాదు, రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, మనము జీవించినా చచ్చినా ఎవరి కోసం బ్రతకాలంట? దేవుని కోసం. ఆనందం దేవునిలో ఉండాలా, అతిశయం దేవునిలో ఉండాలా, వృద్ధి దేవునిలో ఉండాలా, భయం దేవునిలో ఉండాలా. నీ బ్రతికే యేసు క్రీస్తు ఆధారంగా ఉండాలా. అట్లుంటే నువ్వు నిజమైన క్రైస్తవుడు. ఒకవేళ ఈ 5 విషయాల్లో నువ్వు ఏ క్రైస్తవంలో ఉన్నావు, నీ పైన అలంకారము, నీ పైన వేషధారణ, నీ పైన పవిత్రత దేవుడు మెచ్చడు. నీ అద్భుతాల కోసం దేవుని దగ్గరికి వస్తే దేవుడు మెచ్చడు. నువ్వు అవసరానికే దేవుని దగ్గర, నాకు ఇదివు నేను అది ఇస్తానంటే దేవుడు మెచ్చడు. ప్రభా, నువ్వు నాకేమి ఇవ్వవసరలా, నేను నీ దగ్గరకు వస్తా, అసలు నాకు ఈ లోకంలో ఎవరు ఇవ్వనంత నీ ప్రాణాన్ని నాకు ఇచ్చేసి ఇంక ఇవ్వాల్సిందేమీ లేదు. నాలుగవది, ఆచారంలో ఉండబాక, దేవుణ్ణి మొదట పెట్టు. తర్వాత నువ్వు పద్ధతి పాటించు, కానీ దేవుణ్ణి మొదటి పెట్టు, పద్ధతి తర్వాత. 5వది, నువ్వు అనేవాడివి పనిచేయొద్దు, అహంభావ క్రైస్తవుడుగా వద్దు. దేవుణ్ణి ముందు పెట్టి, ఇది నేను ఇచ్చింది కాదు. ఒకసారి నువ్వు దేవునికి ఇచ్చావంటే, ఒకసారి నువ్వు ప్రార్థన చేసావంటే, నేను కాదు దేవుడే, అది మర్చిపో, అసలు గుర్తుండకూడదు. నేను అనేది పని చేయకూడదు. ఇది ఉంటే దేవుడు నిన్ను ఇష్టపడతాడు.